భార్యాభర్తల గొడవలు కోర్టులకెక్కడం, భార్యకు భర్త భరణం చెల్లించడం మనకు తెలిసిందే. కానీ భర్త కంటే భార్యే ఎక్కువ సంపాదిస్తూ ఉంటే ఆమెకు మెయింటెనెన్స్ దక్కుతుందా? ఈ ప్రశ్నకు బాంబే హైకోర్టు స్పష్టమైన సమాధానం చెప్పింది. భర్త కంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్న ఒక మహిళకు తాత్కాలిక భరణం ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. విదేశాల్లో జీవన వ్యయం ఎక్కువగా ఉంటుందనే కారణంతో భర్త నుంచి నెలకు ₹1,00,000 భరణం కోరిన భార్య పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. ఈ తీర్పు ప్రస్తుతం న్యాయవాద వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది. న్యూజెర్సీలో ఉంటున్న ఒక మహిళ నెలకు ఏకంగా ₹8 లక్షల వరకు సంపాదిస్తోంది. ఆమె భర్త కూడా ఐటీ రంగంలోనే ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆమె జీతం తన భర్త సంపాదన కంటే చాలా ఎక్కువగా ఉంది. అంతేకాదు వీరికి 2 పిల్లలు ఉండగా పెద్దబాబు తండ్రి వద్ద, చిన్న పాప తల్లి వద్ద ఉంటున్నారు. 2011 నుంచి అమెరికాలో నివసిస్తున్న ఈ మహిళ ఢిల్లీకి చెందిన ఒక ఐటీ సొల్యూషన్స్ కంపెనీలో పనిచేస్తోంది. భర్త నుంచి నెలకు ₹1,00,000 తాత్కాలిక భరణం ఇప్పించాలని కోరుతూ ఆమె మొదట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా అక్కడ చొక్కెదురైంది. ఫ్యామిలీ కోర్టు తన పిటిషన్ను కొట్టేయడంతో ఆ మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విదేశాల్లో జీవన వ్యయం ఎక్కువని చెప్పి భర్తను భరణం అడగడం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు ప్రస్తుత ఐటీ రంగంలో పోటీ విపరీతంగా పెరిగిపోయిందని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూకుడు వల్ల భర్త ఉద్యోగానికి భవిష్యత్తులో ఎప్పుడైనా ముప్పు రావచ్చునని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భర్త ఉద్యోగ భద్రతపై అనిశ్చితి ఉన్నప్పుడు ఎక్కువ సంపాదిస్తున్న భార్యకు భరణం ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లోనే ఇంతకుముందు ఫ్యామిలీ కోర్టు కూడా ఆ మహిళ దరఖాస్తును తిరస్కరించింది. అయితే కేవలం కోర్టు ఖర్చుల నిమిత్తం భర్తను ₹25,000 చెల్లించాలని మాత్రం ఆదేశించింది. ఇప్పుడు బాంబే హైకోర్టు కూడా అదే తీర్పును సమర్థిస్తూ భార్య పిటిషన్ను పూర్తిగా డిస్మిస్ చేసింది. భార్య సంపాదన భర్త కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, భర్త ఉద్యోగానికి ఏఐ రూపంలో ముప్పు పొంచి ఉన్నప్పుడు భరణం ఇవ్వాలని కోరడం తగదని కోర్టు అభిప్రాయపడింది. ఏదేమైనా టెక్నాలజీ మారుతున్న కొద్దీ కోర్టుల తీర్పుల్లోనూ సరికొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి అనడానికి ఈ ఘటనే చక్కటి ఉదాహరణ.